ప్రియా, ఈ బ్యాగ్ లో ఒక 10 lakhs ఉన్నాయి, వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసి వచ్చి. ప్రతి నెల నాకే చెప్తావేమి? మీ చెల్లెలు ఊరికనే ఉంది కదా, పోయి చెప్పొచ్చు కదా. కాదు ప్రియా, ఎవరికి పడితే వాళ్ళకి చెప్తామా ఏంటి? ఆ డబ్బులు తీసుకొని పారిపోతే? అంటే నీకు నా మీద అంత నమ్మకమా? ఒకవేళ నాకు గనక ఆశ పుట్టి ఈ డబ్బులు తీసుకొని నేను పారిపోతే? ఆశతోనే ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాను, నీకు. ఏంటి చెప్పు. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి పోతావు ప్రియా? అంత నమ్మకమా నీకు నేనంటే? మరి సరే, అట్లయితే వెళ్ళి డిపాజిట్ చేసి వస్తాను. పోయిరా. ఇంతకు పోలీస్ ఫీలింగ్ ఎప్పుడా? అవును, ఇంతకా చెప్పిన స్పెల్లింగ్ కరెక్టే నానే? అంత సమయం నాకొస్తే నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంటిని? ఆహా, ఉదయాన్నే నిద్ర పట్టకపోయింది గాని చాలా రోజులకి జాగింగ్ వచ్చినందుకు బాడీ అంత ఫ్రీగా అయిపోయింది. నాన్న తొందరగా నడ నాన్న, టైం లేదు. ఉదయాన్నే తండ్రి కూతుర్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఓయ్, తండ్రి కూతుర్లు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు అల్లుడు. నువ్వేంటి ఎక్కడున్నావు? నిద్ర పట్టాక అలా జాగింగ్ వచ్చాను మావయ్య. అవును, మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు? మన వెనకింటి పంకజం ఎవరితోనో లేచిపోయిందంటండి. మీతోనే లేచిపోయిందేమో అనుకుని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. చూసారా ఈ ఫోటోని? చూసారా? పెళ్లి చూపులప్పుడు రింగుల జుట్టుతోనే వచ్చాడమ్మా. ఆ జుట్టును చూసే పడిపోయి పెళ్లికి ఓకే చెప్పేశాను. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ మావి టెంక్ లాగా ఉంది. నాకు పెళ్లి కాకముందు బాగానే ఉంది, పెళ్లి అయిన తర్వాత నీ బాధ పడలేక ఊడిపోయిందే. నువ్వు ఫస్ట్ కొట్టు మావా, మిగతా నేను చూసుకుంటానా. చూసుకుంటా అన్నావు కుదరా? చూస్తున్నా భలే కొడుతున్నాడా. ఏమండి, మన పెళ్లికి మన ఇంట్లో ఒప్పుకోపోయింటే ఏం చేస్తుంటారండి? ఏం చేస్తుంటా? ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పుచుంటా, ఆ తర్వాత నిన్నే చేసుకుంటా. కానీ నిన్నే చేసుకుని ఉంటా. ఒకవేళ నేను తాగుబోతున్నా అయిపోయింది, సిగరెట్లు గుట్కాలు వాడుతుంటే ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఎలాగోలా కష్టపడి నీ చెడు అలవాట్లని మానిపించి నిన్నే చేసుకుని ఉంటా. కానీ నిన్నే చేసుకుని ఉంటా. ఒకవేళ నేను కనిపించుకుంటా వేరే దేశంలో పుట్టుంటా, దేశాలన్నీ తిరిగి నువ్వు ఎక్కడున్నా కనిపెట్టి నిన్ను ప్రేమించి నిన్నే చేసుకుని ఉంటా. ఒకవేళ నేను పుట్టకపోయింటే అప్పుడు ఏం చేస్తా? వేరే అమ్మాయిని చూసి చేసుకుని ఉంటా. నాకు తెలుసా బట్ట, నువ్వు వేరే దాన్నే చేసుకుంటావనే. ఇప్పుడు చూడు, వేరే వాళ్ళ మీదే చూపమ్మ ఈ బాటుకో నా బట్టకి. మా అమ్మ నాన్న 200 రూపాయలు కూలికి పోతారని మాకు తెలుసు. అయినా కానీ 2 లక్షలు అప్పు చేసి మరి ఏటీఎం బైక్ కొని బిల్డప్లు కొడతాం. ఎందుకంటే మేము పిల్ల కుక్కలం. మేము అభిమానించే హీరోలు మమ్మల్ని పిల్లి పుచ్చ కన్నా హీనంగా చూస్తారని మాకు తెలుసు. అయినా కానీ మా హీరో పేరు చెప్పుకొని మరి మేము గొడవ పడతాం. ఎందుకంటే మేము పిల్ల కుక్కలం. బెట్టింగ్ లో డబ్బులు వేస్తే లట్టు గుడిసిపోతామని మాకు తెలుసు. అయినా కానీ లోన్ యాప్ లో మరి లోన్ పెట్టి బెట్టింగ్ యాప్ లో డబ్బులు వేసి గుడిసిపోతాం. ఎందుకంటే మేము పిల్ల కొంకలం. మేము ఏ పార్టీ వెనక తిరిగినా గానీ వాళ్ళేం మా జీవితాలు మార్చుకోవాలని మాకు తెలుసు. అయినా కానీ పిచ్చుకోకలా వాళ్ళ పార్టీ వెంట తిరుగుతాం. ఎందుకంటే మేము పిల్ల కొంకలం.